హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి 5 షార్ట్ కుర్తీస్ అనేవి నేను స్టైల్ చేసి చూపిస్తాను. ఎలా స్టైల్ చేస్తే మంచి లుక్ వస్తుందో నేను చెప్తాను. పదండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ కాటన్ షార్ట్ కుర్తీ అనేది స్టైల్ చేసి చూపిస్తాను. దీంతో పాటు స్కై బ్లూ కలర్ డెనిమ్ స్టైల్ చేయాలనుకుంటున్నాను. డెనిమ్తో స్టైల్ చేస్తే షార్ట్ కుర్తీస్ అయితే చాలా బాగుంటాయి. అలాగే కాటన్ డ్రెస్సెస్కు ఆక్సిడైజ్ జ్యువెలరీతో స్టైల్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జుమ్కీస్ అనేవి తీసుకున్నాను. మీరు కావాలిస్తే చిన్న ఏవైనా ఆక్సిడైజ్ జ్యువెలరీతో స్టైల్ చేయొచ్చు. ఓకేనా? పదండి. నేను ఇలా వేసుకొని చూపిస్తున్నాను. షార్ట్ కుర్తీ ఇలా కూడా మీరు స్టైల్ చేయొచ్చు, ఏం ఎసెసరీ లేకుండా. కొద్దిగంత మేకప్ వేసుకుంటే చాలు. మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే మరి హెవీ ఇయర్ రింగ్స్ అనేవి యూజ్ చేయలేరు కాబట్టి చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కూడా కాస్తంత మినిమల్ గానే ఎసెసరీస్ అనేవి యూజ్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ ఫుట్ వేర్ వచ్చేసి నేను జ్యూతీస్ తీసుకున్నాను. మీరు కావాలిస్తే షూ తీసుకోవచ్చు, అలాగే శాండిల్ కూడా స్టైల్ చేయొచ్చు. ఓకేనా? ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనబడుతుంది. మీకు ఎలా అనిపించింది? లుక్ నచ్చిందా లేదా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ కుర్తీ అనేది స్టైల్ చేయాలనుకుంటున్నాను. ఈ లైట్ పింక్ కలర్ జీన్స్ తో. ఓకే, జీన్స్ అంటే ఎలాంటి జీన్స్ అంటే జాగర్స్ టైప్ జీన్స్ అన్నమాట. ఓకేనా? దీనికి కూడా నేను హెవీ జుమ్కీసే తీసుకుంటున్నాను. ఐ లవ్ జుమ్కీస్. కాకపోతే ఏమైందంటే ఈ షార్ట్ కుర్తీ అనేది ఫ్లేయర్ గా ఉంది కాబట్టి బాటమ్ కూడా ఫ్లేయర్ గా వేసుకుంటే అంత మంచి లుక్ అనిపించలేదు. అందుకోసం నేనేం చేశానంటే ఈ డెనిమ్ తో స్టైల్ చేస్తాను. ఎప్పుడైనా కానీ పైన అనేది చాలా ఫ్లేయరీ లూజ్ గా వేసుకున్నాం అనుకోండి, అయితే బాటమ్ అనేది స్లిమ్ ఫిట్ వేసుకోవాలి. లేకపోతే పైన స్లిమ్ ఫిట్ వేసుకుంటే బాటమ్ అనేది కాస్త లూజ్ గా వేసుకోవాలి. ఓకేనా? ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనబడుతుంది. నేను ఇక్కడ వచ్చేసి కాస్తంత ఓవర్ ఎసెసరీస్ తో ట్రై చేయాలని నేను అనుకున్నాను. ట్రై చేశాను. షార్ట్ కుర్తీ అనేది చాలా మంచి లుక్ కనబడుతుంది. మీకు నచ్చకపోతే లైట్ జ్యువెలరీ అనేది స్టైల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ షార్ట్ కుర్తీ అండి. దీని కాలర్ వచ్చేసి చైనీస్ కాలర్ అన్నమాట. దీనికి వచ్చేసి కాస్త సిమిలర్ కలర్ లో ఉన్న జీన్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది కాస్తంత డిఫరెంట్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు చిన్న డీసెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, అలాగే ఒక వాచ్ తో స్టైల్ చేస్తున్నాను. ఓవరాల్ గా వచ్చేసి ఈ లుక్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే సిమిలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీని సిమిలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేసి ఈ జీన్స్ తో స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కుర్తీ అనేది ప్రింటెడ్ ఉంది కాబట్టి కాస్తంత లైట్ కలర్ జీన్స్ తీసుకున్నాను. మీరు కావాలిస్తే బ్లాక్ కలర్ కూడా తీసుకొని స్టైల్ చేయొచ్చు. ఓకేనా? ఈ లుక్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. దీంతో పాటు డెఫినెట్లీగా బ్లాక్ జీన్సే స్టైల్ చేయాల్సిందే. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంచి షార్ట్ కుర్తీ అండి. ఇది నాకు చాలా నచ్చింది. కాస్త ఫ్లేయరీ ప్లేటెడ్ ఉంది. స్ట్రేట్ కట్ కాకుండా ఫ్లేయర్ గా చాలా మంచి లుక్ ఉంది. ఫ్రంట్ లో వచ్చేసి డీటెయిలింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను ఒక వాచ్ తీసుకుంటున్నాను, అలాగే ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ స్టైలిష్ లుక్ కావాలనుకుంటే ఇయర్ రింగ్స్ అనేవి ఇలా కాస్త స్టైలిష్ గా తీసుకున్నారనుకోండి, చాలా మంచి స్టైలిష్ ట్రెండీ లుక్ అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం లుక్ అనేది డిసైడ్ చేసుకోవాలి. మనకు ట్రెడిషనల్ లుక్ కావాలా, మోడర్న్ లుక్ కావాలా, దాన్ని బట్టి మనం ఎసెసరీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ షార్ట్ కుర్తీ అనేది ట్రాక్ ప్యాంట్ తో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ లుక్ చూపించాను కదా, అది అనేది ట్రాక్ తోనే స్టైల్ చేశాను. ఓకేనా? అయితే ట్రాక్ అంతగా లుక్ ఇయ్యదనిపించింది నాకు. ఇంట్లో మాత్రం నేను అలాగే వేసుకుంటాను. కాకపోతే బయటకు వెళ్ళామనుకోండి ఇలా జీన్స్ వేసుకోవాల్సిందే. ఓకేనా? ట్రాక్ లో అంత మంచి లుక్ అయితే రాదండి, కాకపోతే కంఫర్టబుల్ మాత్రం చాలా ఉంటుందండి. ఓకేనా? ఓవరాల్ గా వచ్చేసి ఈ రెడ్ షార్ట్ కుర్తీ అనేది స్టైల్ చేస్తున్నాను ఈ జీన్స్ తో. ఈ లుక్స్ అన్ని వచ్చేసి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, చాలా బాగుంటాయి. ఓకేనా? హౌస్ వైఫ్స్ అయితే బయటకు వెళ్ళేటప్పుడు స్టైల్